అమ్మా యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనంలో ఆయన అంటున్నాడు. యెషయా ద్వారా చదివిస్తున్నమాట 19వ వచనం ఏమన్నప్పుడు ఆయన అంటున్నమాట, సజీవులు సజీవులే కదా నిన్ను సూచించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను సూచించుతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని సూచించాలంటే గచ్చి ఉండాలి. ఏముండాలంటే గచ్చి ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలంటే మనసులో ఏముండాలంటే భక్తి ఉండాలి. భక్తి ఉండాలంటే మనుషుడు రాగంగా బ్రతకాలి. నీతిని అనుసరించేవాడుగా ఉండాలి. హల్లెలూయా. అటువాడు ఏం చేస్తాడంటే ధైర్యం కలిగి ఉంటాడు. దేవుడు మాత్రం అంటుంది, ఎవరు శుద్ధిస్తారంటే 19వ వచనంలో సజీవులు సజీవులే కదా నిన్ను శుద్ధించేది. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను శుద్ధించుతూ ఉన్నాను. దేవునికి మేము కలుగునుగాక. నిజమే కదా, సజీవంగా ఉన్న మనం, బ్రతుకు ఉన్న మనము ప్రభువును సూచించే వారుగా ఉంటారు. కీర్తన గ్రంథంలో బైబిల్ గ్రంథం అంటుంది 50వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడంటే ఆయన స్తుతియాగము అర్పించేవాడు దేవుని మహిమపరుస్తూ ఉన్నాడంట. చూడండి, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచినట్లు అమ్మా వాడి మార్గమును వాడు సిద్ధపరుచుతూ నేను స్తోత్రం చెప్పండి. నిజమే కదా, శుద్ధించడం ద్వారా కలిగి మేలు లాభం ఏంటంటే శుద్ధించడం ద్వారా మనకు వచ్చే మరి ఆశీర్వాదం ఏంటంటే ఎక్కడంట ఏం ఏర్పడుతుందంట, హల్లెలూయా. మనం చేయున్న పనులకు, ప్రయాణాలకు, మన కుటుంబ బిడ్డలోనైతే మనం చేయున్న మన అన్నిటికి దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం అనేదంట ఏర్పాటు చేయబడుతూ ఉన్నది. స్తోత్రం చెప్పండి. నిజమే, బ్రతుకు ఉన్న మనం, సజీవులమై ఉన్న మనము మన ప్రభువుని ఎలా ఉండాలి, శుద్ధించే వారుగా ఉండాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ కూడా ఆరాధించే వారుగా మనము ఉండాలి. నిజమే, చాలా మందికి మరి శుద్ధించే వారుగా మనము భక్తులమై ఉండాలి. ఈనాడు మరి బ్రతుకు ఉండగానే, సజీవులమై ఉండగానే ప్రభువును మనం శుద్ధించాలి. కీర్తనకారుడు మనం చూడొచ్చు 145లో కావాలన్నమాట. మన్ను నిన్ను శుద్ధించిన. నిజమే కదా, మన్ను మరి ఎలా శుద్ధించగలుగును? మానవుడు మన్నే కదా అని లేఖనాల్లో రాయబడింది. మానవుడు మన్నే కదా. మన్ను ఎప్పుడు అవుతాడంటే చనిపోయిన తర్వాత. మరి ప్రసంగి గ్రంథంలో చదివించినప్పుడు శరీరం వెనకడికి మన్నే కనుక మనకు అప్పగించబడుతుంది. ఆత్మ దేవుడు దయచేసి ఉన్న కనుక దేవుడి అతికి ఆత్మ తిరిగి వెళ్ళును అని వాక్యం చెప్తుంది. దేవుడికి మేము కలుగును కనుక. నిజమే, మనం బ్రతుకుండగానే ఏదైనా చేయవారుగా ఉంటారంట. ఏదైనా ప్రసంగి గ్రంథంలో మనం ఆ సందర్భాన్ని చూడవచ్చు. 9వ అధ్యాయము 5వ వచనంలో చూడవచ్చు. మనం బ్రతుకు ఉండగానే మనం ఏదైనా ఇది లేదా అది ఏదైనా చేయగలిగిన వారుగా ఉంటాం. సజీవులుగా ఉండగానే చాలా మంది అనుకుంటాం, నాకేం కొదువు ఉంది, నాకేం కొరత ఉన్నది, నాకు ఒకటి మీద ఆధారపడక్కర్లేదు, నాకు డబ్బు ఉన్నది, బలం ఉంది, నేను ఎంతకాలమైన బతికేద్దాను అనుకుంటూ ఉంటాను. నిజమే, బైబిల్ ఏమంటుందంటే ఎవరికి కూడా ఈ లోకం గ్యారెంటీ కాదంట. హల్లెలూయా. నిజము, ఎవరికి కూడా గమనించండి, ఈ లోకము గ్యారెంటీ కాదంట. ఎవరి ప్రాణానికి కూడా ఎవరు కూడా గ్యారెంటీ ఎవరంట. అసలు గ్యారెంటీ అనేది నీకు ఇవ్వగలిగిన వాడు ఎవరంటే నా దేవుడు అక్కడ మాత్రమే. స్తోత్రం చెప్పండి. నిజమే, ఎలా ఇస్తాడు నీ దేవుడు నీకు గ్యారెంటీ అంటే నువ్వు స్తుతించడం ద్వారా. చూడబోక మాటని మనం చూద్దాము. 68వ కీర్తనలో చూద్దాం. స్తుతించడం ద్వారా దేవుడు నీ ప్రాణానికి, దేవుడు నీకు గ్యారెంటీ ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళుకోకుండా
దేవుని వాక్యానికి లోబడుకోకుండా నిన్ను నువ్వు ఏదో లోకంలో బ్రతికే అందరిలో బ్రతికేస్తాను కదా అనుకున్నంత మాత్రం ఉపయోగము లేదు. చూడండి కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 19వ వచనంలో ప్రభువు స్తుతినందును కాక. స్తోత్రం చెప్పండి. ఏముంది అక్కడ? ప్రభువు స్తుతినందును కాక అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. స్తోత్రం చెప్పండి. నిజం, మనం స్తుతించడం ద్వారా అనుదినము అంటే మన భారము ఆయన భరించేవాడుగా ఉంటాడు. ఆమె ఏం చేస్తుంది? ఎండు బంగారు అర్పించినా, గొప్ప కార్యాలు ఏమైనా చేస్తున్నా, ఆమె నువ్వు దేవునికి లోపడుకోకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించుకోకుండా, ప్రభువు స్తుతించుకోకుండా నువ్వు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, నువ్వు ఎంత బలవంతుడు అయినా, భాగ్యవంతుడు అయినా, నువ్వు అలా ఉన్నప్పటికీ ప్రయోజనము కాదు అన్నాడు ఆయన. దేవునికి వైపు కలుగునుగాక. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోపడతావో, దేవుని వాక్యాన్ని అనుసరిస్తావో, దేవుని మందిరానికి వెళ్ళే వారుగా ఉంటామో, ప్రభువు సముఖంలోనంటే నీ దైవజనులతో, నీ సేవకులతో కలిసి ఆరాధించి బిడ్డగా ఉంటామో, అనుదినమునంట నీ భారమును ఆయన భరించువాడిగా ఉంటాడంట. స్తోత్రం. చదువు మాట మళ్ళా చదువుదాము. 68వ కీర్తన 19వ వచనంలో ఆ మాటను చూస్తే, ప్రభువు స్తుతినందును గాక అనుదినమును ఆయన మా భారము భరించుతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము అలాగే 19వ వచనంలో అన్నాడు ఆయన, దేవుడే మాకు రక్షణకర్త అయ్యి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ కర్త అయినాడంట? దేవుడేనంటే అనుదినమున మన భారం భరించేవాడుగా ఉంటాడు. ఆయనే మనకు రక్షణకర్తగా రక్షించేవాడుగా ఉంటాడు. ఒక రోజున దానియేలు గారిని సింహాల గృహలో వేసారండి. అమ్మో, ఒక రోజున దానియేలు గారు సింహాల గృహలో వేశారండి. సింహాల గృహలో వేయించిన రాజుగారు నెబుకద్నెజరు దానియేలు మీద గమనించండి నింద మోపి, దానియేలు సింహాల గృహలో వేసిన వారు సింహాలు తింటున్నాయంట. అది చూసిన నెబుకద్నెజరు రాజు చూసి దానియేలును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. ఏమని సాక్ష్యం ఇస్తున్నాడు? దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 24వ వచనం కానీ మనం చదువుదాం. రాజు ఆజ్ఞయ్యగా, గట్టిగా చదవాలి. రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహముల గృహలో పడవేసింది. వారిని, వారి కుమారులను, భార్యలను కూడా అందరినీ పాడుకొచ్చారంట. స్తోత్రం చెప్పండి. గృహ అడుగు కంటే రాకముందే వాళ్ళందరూ అంటే సింహముల పాలయ్యారంట. కానీ సింహముల మధ్యలో దానియేలు ఎలా ఉన్నాడంటే సురక్షితంగానే ఉన్నాడంట. హల్లెలూయా. మనం ఆ సందర్భాన్ని చూడొచ్చు. 2 తిమోతి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏమని ఉంటుందంటే, నువ్వు దేవుని స్తుతించే భక్తుడిగా ఉంటేనంట దేవుడు నిన్ను ఎలాగ కాపాడుతాడో, నిన్ను దేవుడు ఎలాగ రక్షిస్తాడో అనే దాని కొరకు 2 తిమోతి పత్రికలో మనం ఆ సందర్భాన్ని చూడవచ్చు. ఏ వచనం అంటే ఆ మాటలు ఏమో చూస్తే చక్కని మాటలు ఉంటాయి. 17వ వచనం కానీ 4వ అధ్యాయము 17వ వచనం నుంచి మనము అక్కడ చూడొచ్చు. 17వ వచనం కానీ, అయితే అమ్మా నా ద్వారా సువార్త సంపూర్తి ప్రకటింపబడిన నిమిత్తమును అన్యజనులందరూ అమ్మా దానిని విని నిమిత్తమున ప్రభువు
నా పక్కనే నిలిచి నన్ను బలపరిచి కనుక నేను చెవు నోటు నుండి తప్పించబడుతుంది. స్తోత్రం చెప్పండి. నీ పక్కనే నిలిచి ఉంటాడంట నీ దేవుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు నా దేవుడు. నిన్ను కాపాడువాడు కొనుకడు నిదురపోడు నా దేవుడు. మరొక నిన్ను విడువక మరొక నిన్ను విడువక ఆరాధన యేసుకే స్తుతి ప్రార్థన తండ్రికే. స్తోత్రం చెప్పండి. నెబుకద్నెజరు అంటున్నాడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24-25వ వచనంలో చూసినప్పుడు నెబుకద్నెజరు ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే చూడండి ఆయన మాటలు చదువుదాం చూడండి. వారి యొక్క సింహాల గృహంలో అడుగుకు వెళ్ళక ముందే సింహాలు వారిని తినేసును. సింహాల గృహంలోనంట దానియేలు సింహాల మధ్యలో కూడా సురక్షితముగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే కదా. ఎందుకు సింహాల మధ్యలో కూడా అతడు సురక్షితముగా ఉన్నాడు అంటే 24 నుంచి మనం చూసినప్పుడు 25 వచ్చిన చూడప్పుడు రాజు యేసు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ రాయించును, మీకు క్షమాభివృద్ధి కలుగునట్లు. హల్లెలూయా. ఏ కలుగునట్లంట? మీకు క్షమాభివృద్ధి కలుగును కాక నా సముఖమున నియమించిన దేవునగా నా రాజ్యములోను సకల ప్రభుత్వముల యందుండు నివాసులను దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమన్నాడు అక్కడ? ఎవరికి భయపడాలంట? ఎవరి ఎదుట వణుకువారు వణకాలన్నాడు. ఎవరు చెప్తాడు ఈ మాట? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఎవరు చెప్తున్నాడు అదే మాట? మనం చదువుతాం చూడండి. ఆయన అన్నాడు 26వ వచనంలో నా సముఖమందు నా సముఖమున నియమించిన దేవునిగా నా రాజ్యములు సకల ప్రభుత్వముల యందు నివాసులు దానియేలు యొక్క దేవుని భయపడుచు ఆయన సముఖమునందు వణుకుచు. స్తోత్రం చెప్పండి. ఆయన జీవము గల దేవుడు, ఆయనే యుగ యుగములో ఉండువాడు. స్తోత్రం చెప్పండి. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ప్రభుత్వము ఆయన ఆధిపత్యమునంట నిత్యము ఉంటదంట. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములు చెయ్యవాడు ఆయనే. హల్లెలూయా. సింహముల నోట నుండి దానియేలును రక్షించునని రాయబడిన. స్తోత్రం చెప్పండి. నిజమే కదా. ఆయన అన్నాడు పరమందును భూమందును ఆయన రాజ్యము ఎన్నటికీ నాశనము కానేరదు. ఆయన రక్షించేవాడునంట, ఆయన విడిపించేవాడును, ఆయన పూజించేవాడును. హల్లెలూయా. ఏమండి ఆయన అంటున్నాడు 28వ వచనం కూర్చున్నప్పటికి చూడండి. ఈ దానియేలు ధైర్యం యేసు ప్రభుత్వము కాలమందు పారసీకుల కోరేసు ప్రభుత్వము యొక్క కాలము ఏం చేస్తున్నాడంటే ఇతడు వర్ధిల్లుతుంది అన్నాడు.
స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నాడు ఈయన? అమ్మా హల్లెలూయా. ఈయన ఏం చేస్తున్నాడు? తలకాయలు పైకెడితే కోపం, కిందకెడితే కళ్ళు మూసుకొస్తే భక్తి భక్తిలా కలకాడతాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకోకూడదు. దేవుని వైపు వాక్యం చెప్తుంటే శ్రవణ వాక్యం చెప్తున్నారంట. శ్రవణ ముఖం వైపు చూస్తున్నారంట వాళ్ళు. చదవండి 6వ అధ్యాయం అపోస్తలుల కార్యాల గ్రంథము. కళ్ళు మూసుకుని వాక్యం చెప్తున్న చక్కగా ఆలోచిస్తున్నట్టు తలకాయలు ఉంటున్నట్టుగా ఉండకూడదు. కళ్ళు తెరిచి కళ్ళు మూతలు పడతాయి. వాడు వచ్చి కళ్ళు రెక్కల మీదకి వచ్చి పడుకో 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 అంటూ ఉంటాడు వాడు. స్తోత్రం చెప్పండి. అనుకుంటారు చాలా మంది, అయ్యో కొందరు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకుంటే అయ్యో ఎంత భక్తిగా ఉన్నారో, భక్తి పనులు అనుకునే వాళ్ళు ఉంటారు చాలా మంది. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఎంత చక్కని మాట